మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చాలా ఉధృతంగాను ఉత్సాహంగాను ప్రజలు ప్రజాస్వామ్య పండుగల మాదిరిగా 7ంటికి ప్రారంభమయ్యే పోలింగ్కి 6-6:30 నుండే మరి బారులు తీరి పోలింగ్ స్టేషన్లో ఉన్నారంటే ఈరోజు ఏ రకమైన మార్పు కావాలో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఈ ఉత్సాహం వారి మరి ప్రత్యేక శ్రద్ధ బట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఈనాడు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రజలు ఉదయం నుండి క్యూలో నుంచోవటం ప్రజలలో ఓ స్పష్టమైన తిరుగుబాటుకి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అయితే వైసీపీ నేతలు ఏదైతే ప్రజలు ఈ రకంగా అత్యంత ఉత్సాహం చూపెడుతున్నారో, అంతేకాకుండా పోలింగ్ జరుగుతున్న సరళిని గమనించి ఎన్డీఏ కూటమికి అత్యధిక ఓట్లు పోలవుతున్నాయనే విషయాన్ని గ్రహించి ఈనాడు వైసీపీ నాయకులు మోకలు, అల్లరి మోకలు ఇక ఎక్కడికి పడితే అక్కడ దాడులకు దిగుతున్నారు. ఫ్రస్ట్రేషన్తో వీరాహంగా సృష్టిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా మారారు. కూటమి అభ్యర్థుల మీదే కాకుండా మీడియాపై, ఆఖరికి పోలీస్ అధికారులపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలు అని చూడకుండా వారిపై దాడులకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ మహిళలు, పిల్లలపై దాడులు జరిగిన సంఘటన లేవు. కానీ ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ మూకలు ఈరోజు భీతి చెంది ఓడిపోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అనేక విధాలుగా దాడులు చేసి అక్రమాలకి పాల్పడుతున్నారు. ఒక రకంగా చూస్తే మరి మాచర్ల నియోజకవర్గం, అక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ మరి ఫ్రాక్షన్ చేష్టలకు పాల్పడుతూ అడ్డంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికలు గెలుపొందటం వారికి అలవాటు. అక్కడ బ్రహ్మారెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు గత 5 సంవత్సరాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈనాడు అక్కడ మళ్ళీ యథాతథంగా వారి ప్రతాపమే సాగాలి, వాళ్ళు బూతుల్ని ఆక్రమించుకోవాలి, రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మరి దాడులు చేస్తున్నారు. పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్లను కూడా తరివేస్తున్నారు, బయటికి లాక్కొస్తున్నారు, కొడుతున్నారు, చితకబాతున్నారు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా పోలింగ్ బూత్కు రాకుండా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బ్రహ్మారెడ్డి గారి మీద కూడా దాడి చేసి వారి కారును కూడా ధ్వంసం చేశారంటే ఏ రకంగా భయభ్రాంతుల్లో ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా నర్సరావుపేట వద్ద మరి లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి, ఆయన వెనకాల ఉన్న 2-3 కార్లను ధ్వంసం చేసి ఈనాడు దాడికి పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను భయాందోళన గురి చేసి ఆ గ్రామంలో బూతుల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారంటే ఏ రకంగా నర్సరావుపేటలో కూడా అదే పరిస్థితి, వాళ్ళు భయాందోళన గురి అయి ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలి, కండబలంతో అయినా సరే, రౌడీజంతో అయినా సరే మరి ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోవాలి, కైవసం చేసుకోవాలని తాపత్రపడుతున్నారు అనటానికి ఇదో నిదర్శనం. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, అతని కుమారుడు మరి తెలుగుదేశం పార్టీ నేతలపై, ఓటర్లపై దాడులు చేసిన వైనాన్ని ఈ సందర్భంగా గమనించాలి. మరి ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుండి పోటీ చేస్తున్న
ప్రస్తుత ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు కూడా అభివృద్ధి గురించి మీరు చేయలేదని ఒక మహిళ అడిగితే కారుతో దూసుకుపోయే మహిళ మీద దూసుకుపోయే మరి పని చేశారంటే ఏ రకంగా వీళ్ళు మరి ప్రజాస్వామ్యాన్ని మరి ఆహ్వానం చేస్తూ ప్రజల్ని హీనంగా చూస్తున్నారో ఈ సందర్భంగా గమనించాలి. చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొండయ్యపై దాడి చేశారు. శ్రీకాకుళం మరి నియోజకవర్గంలో జి శంకర్పై పోలింగ్ బూత్లోనే మరి అతనిపై దాడికి దిగారంటే ఏ రకమైన పరిస్థితి నాడు ఉందో వీళ్ళు మానసిక పరిస్థితి ఏ రకం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. తిరువురులో మరి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని కారును కూడా ధ్వంసం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు ప్రజలు గమనించాలి, ప్రజాస్వామ్యతంగా మరి అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటేసే అవకాశం వాతావరణం కల్పించే విధంగా మరి ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈనాడు ప్రభుత్వంలో ఇంకా మేమే ఉన్నాం, ఇంకా మేమే కొనసాగుతాం అనే ఒక దృక్పథంతో, ఒక అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని తమ కాళ్ళ కింద మరి తొక్కి మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు ఎన్నికల్లో వీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పోలింగ్ కేంద్రాల వద్ద భయంకరమైన పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్సీపీ కుట్రలని మరి పోలీసులు ఛేదించాలి. అదే రకంగా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కుని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశాల్లో, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మరి పొరుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈనాడు దురదృష్టపు దౌర్భాగ్యపు మరి దౌర్జన్య అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వం ఈనాడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిందో, ఈరోజు అభివృద్ధిని కుంటుపరిచిందో, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి దేశ విదేశాల నుండి ఈరోజు యువత తరలివచ్చారు. రాష్ట్రాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈనాడు యువత తరలివచ్చారు. యువత కాదు, ఈరోజు మరి ఎవరైతే పొరుగు రాష్ట్రాల్లో పన్నుకెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అష్టకష్టాలు పడి ప్రయాసాలు కూరి ఈరోజు వచ్చి ఈనాడు ఈ ఓటింగ్లో పాల్గొనటం ఇది చాలా ఆనందదాయకం. కాబట్టి రేపు మరి ఈరోజు ఏదైతే పోలింగ్ కూడా కొద్ది స్తబ్దత సాగుతుంది, ఓటర్లందరూ కూడా ఈనాడు మనం దీని మీద మరి అర్థం చేసుకుని ఈ పోలింగ్ వ్యవహారాన్ని మరి 6 గంటల లోపులో మరి అందరూ కూడా క్యూలో ఉంటే ఎంత సమయం అయినా కూడా ఆ సమయం కేటాయిస్తారు. ఇప్పుడు మనకి లంకా దినకర్ గారు, ఏపీ బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్, అదే రకంగా ప్రొఫెసర్ శరత్ గారు, కేకే శరత్ గారు, ఆయన కూడా మరి జనసేన స్పోక్ పర్సన్, వాళ్ళిద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. నమస్కారం. అందరికీ మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరిన వరుసలతో పోలింగ్ బూతులు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనేటటువంటి ఉద్దేశం, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఆంధ్రప్రదేశ్లో మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి, దాన్ని చాటుతూ బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ వైఎస్ఆర్సీపీ అని ఉత్సాహంతో ఉరకలేస్తూ ఓటింగ్లో యువకులు అందరూ కూడా, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటాం. మధ్యాహ్నం 3 గంటలకి దాదాపు 60% వరకు పోలింగ్ వచ్చిందంటే పూర్తయ్యేటప్పటికి ఒక 80-85% దాటేటటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు ఒక నైరాశ్యానికి గురైపోయారు. ఎప్పుడైతే ఒక నైరాశ్యానికి గురయ్యాలో వారిలో అసహనం పెళ్ళుబిక్కింది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లని చెల్లాచెదురు చేయాలి, ఓటర్లు ఓటు వేయటానికి రాకుండా చేయాలని అంటే హింసని ప్రజ్వలింపజేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఏదైతే వరుసగా మనం కనుక చూసినట్లయితే ధర్మవరంలో
ఏదైతే సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఆయన్ని ఏ విధంగా అయినా ఓడించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రిగ్గింగ్కి ప్రయత్నం చేయటం, మేము సెంట్రల్ ఫోర్స్ని కోరిన ఎన్నికల కమిషన్ కూడా సెంట్రల్ ఫోర్స్ తీసుకురావడం వల్ల కొంతవరకు జాగ్రత్తగా అక్కడ ఎలక్షన్ జరగడం చూస్తూ ఉన్నాం. అలాగే విజయవాడ వెస్ట్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి పోలీసుల మీదే నేరుగా ఆయన చేసినటువంటి వీరంగం. అలాగే గుంటూరు రూరల్లో చూసినట్లయితే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఆయన భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ అనేటటువంటి నాయకుడి మీద చాలా దారుణంగా ఆయన మీద దాడి చేయటం, విచక్షణారహితంగా దాడి చేయటం, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఈ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులను ఎవరిని కూడా అక్కడి నుంచి పోలింగ్ బూతుల దగ్గర నుంచి పంపించేయాలి, ఓటర్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశం కనపడతా ఉంది. అలాగే రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి బ్లేడ్ బ్యాచ్ని వాడటం, పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయభ్రాంతుల్ని గురి చేసేటటువంటి ప్రయత్నం చేయటం. అలాగే తాడిపత్రిలో పెద్దారెడ్డి అనేటటువంటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వయాన ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి వెహికల్ మీద దాడి చేసేదానికి తెగబట్టాం. అలాగే శివకుమార్ తెనాల్లో చూసాం, సామాజిక మాధ్యమాల్లో చూసాం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం. ఏ విధంగా ఒక ఓటర్ని, ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ని భౌతికంగా దాడి చేసేటటువంటి వ్యక్తి ఏ విధంగా పోటీ చేయడానికి కూడా అనర్హుడు. అలాగే ముఖ్యమంత్రి పేషీలో ఉండి ఓఎస్డీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు నేరుగా కలెక్టర్లకి ఆయన సూచనలు ఇస్తున్నాడు, ఏ విధంగా వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేస్తున్నటువంటి వారికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా ఆయన చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఏ మాత్రం కూడా ఆయన విధుల్లో కొనసాగడానికి లేదు, అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ప్రజలారా, ఇక్కడి నుంచి మేము చేసే అపీల్ ఏంటంటే, ఈ రాబోయే 2-3 గంటలు 6 వరకు ఎవరైతే పోలింగ్ లైన్ బూతుల దగ్గర లైన్లో ఉంటారో, వరుసలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్ చేసేటటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి హింసని వీళ్ళు ప్రజ్వలింపజేసి మిమ్మల్ని అక్కడి నుంచి చెల్లాచెదురు చేసి ఓటింగ్ పాల్గొకూడదు అనేటటువంటి ఒక దుష్టపన్నాగం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో దాని ఇదిలో ఆయన యొక్క కుట్రలో పడకుండా ఏదైతే వికసిత ఆంధ్ర, వికసిత భారత్ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అనేటటువంటి కమిట్మెంట్ తోటి మోడీ గారు, అలాగే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు మీ ముందుకు వచ్చారో, మీ యొక్క ఇవాళ పొద్దున్నుంచి చూపిస్తున్న ఉత్సాహాన్ని రాబోయే 2 గంటలు 3 గంటలు కూడా చూపించినట్లయితే ఒక 85% వరకు పోలింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 25కి 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో 3/4 వంతు కూటమి సాధించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉండి ఇంత హింస చేస్తున్నాడంటే మనం ఆలోచించుకోవచ్చు ఏ విధమైనటువంటి వ్యక్తిని మనం గత 5 సంవత్సరాల్లో మనం ఫేస్ చేశామో. ఇప్పుడు బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్ అనేటటువంటి ఏ ఉత్సాహంతో అయితే ఓటర్లు ఉన్నారో మీరు అదే ఉత్సాహంతో రాబోయే 2 గంటలు కూడా చాలా ఓపికగా, జాగ్రత్తగా, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా సంయమనంతో ఓటర్లందరినీ కూడా పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రజాస్వామ్యంలో ప్రతి సిటిజన్కి ఇచ్చిన ఒక శక్తి లాంటి ఆయుధం ఓటు అండి. అటువంటిది ఈరోజు మార్నింగ్ నుంచి ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించేందుకు ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహంగా ప్రతి బూత్ దగ్గర ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎన్డీఏ కూటమికి వచ్చిందని ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తున్నాం. ఓటర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇండివిజువల్ పీపుల్ హూ ఆర్ కాస్టింగ్ ద బ్యాలెట్స్, హౌఎవర్ అక్కడ వాళ్ళు దే ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఫర్ ద డెమోక్రసీ అనే పరిస్థితి ఉన్నదని మనకు తెలుసు. అటువంటిది ఒక ఓటర్ని తెనాలి నియోజకవర్గంలో అక్కడున్న ఎమ్మెల్యే గారు చేయి చేసుకోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితితో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రం మొత్తంలో కూడా నలుదిశల నుంచి కూడా ప్రజలందరూ కూడా బారులు తీరిన ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో కూటమి వైపు ఉన్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ చేస్తున్న ఇబ్బందులు కానీ అది అటు పీపుల్ నవ్వచ్చు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ నవ్వచ్చు, అట్లాగే అపోజిట్ కంటెస్టెంట్స్ నవ్వచ్చు, అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి చేయటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన తప్పు. సో ఖచ్చితంగా
వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా అటు టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అలియన్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా సంయమనంతో ఖచ్చితంగా 6 గంటల లోపల లైన్లోకి వచ్చి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఓటింగ్ అనేది వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫామ్ 17C తీసుకునే అంతవరకు కూడా ఉండవలసిందిగా కూటమి తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.